నమస్తే, నేను శిశిర టీసాట్ రైతు మిత్ర కార్యక్రమానికి స్వాగతం. వరిలో సస్యరక్షణ తదితర అంశాల గురించి మనతో మాట్లాడేందుకు టీసాట్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ శ్రవణ్ కుమార్ గారు, శాస్త్రవేత్త, వరంగల్ నుంచి వచ్చారు. ఈ అంశం పైన మీకేమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయవచ్చు, మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే అండి. నమస్తే అండి, వెల్కమ్ టు టీసాట్ నెట్వర్క్. రైతు సోదరులకు నమస్కారం. ఇప్పుడు మనకి ప్రస్తుతం వరి పంట ఏ దశలో ఉంది? ఇప్పుడు వరి పంట మనకి యాక్చువల్గా మన రాష్ట్రంలో చూసినట్లయితే వరిని మనకి ప్రధానమైన ఆహార పంటగా మన తెలంగాణ రాష్ట్రంలో సాగు చేస్తున్నారు. కానీ చాలా చోట్ల మనకి అవకాశం ఉన్న చోట రైతులు అంటే నీటిపారుదల సౌకర్యం ఉన్న చోట కొద్దిగా తొందరగా వేసుకోవడం జరిగింది. అట్లాగే నీటిపారుదల సౌకర్యం లేని వాళ్ళు, వర్షం మీద ఆధారపడిన వాళ్ళు కొద్దిగా ఆలస్యంగా వేసుకున్నారు. మొత్తం మీద చూసినట్లయితే అధిక మన విస్తీర్ణంలో ఈ యొక్క ఇప్పుడు పంట పుష్పించే దశలో, పూత దశలో నుంచి మనకి గింజ గట్టిపడే దశలో ఉంది. కొన్ని చోట్ల అంటే ఆలస్యంగా నాట్లు వేసుకున్న రైతులు, లేదా ఆలస్యంగా నాట్లు వేసుకున్న మన ప్రదేశాల్లో, ప్రాంతాల్లో మనకి కొద్దిగా మనకి పిలక దశలో అంటే పిలకలు ఏర్పడే దశలో కొద్దిగా ఆలస్యంగా మనకి ఆ దశలో ఉందండి. మొత్తం మీద చూసినట్లయితే మనకి ఎక్కువ శాతం మాత్రం మనకి పూత దశలో, గింజలు ఏర్పడే దశలో, గింజలు పాలు పోసుకునే దశలో మనకి వరి పంట మనకి కనిపిస్తున్నది. ఇప్పుడు మనకి తెలంగాణ రాష్ట్రంలో వరిని ఈ వానాకాలంలో ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారంట? అదే ఇంతకుముందు చెప్పినట్లు మన వానాకాలంలో మనకి ప్రధానమైన ఆహార పంటగా మనకు వరిని సాగు చేస్తున్నారు. అట్లాగే దీంట్లో చూసినట్లయితే మనకి ఎక్కువ విస్తీర్ణంలో సన్న రకాలు సాగు చేస్తున్నారు. కొద్ది మొత్తంలో అంటే దాని తర్వాత మనకి దొడ్డు గింజ రకాలను మనకి సాగు చేస్తున్నారండి. చూసినట్లయితే మన తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 48 నుంచి 50 లక్షల ఎకరాల్లో ఇప్పుడు మనకు వరి పంటను మనకు రైతు సోదరులు సాగు చేస్తున్నారు. అంటే మనకు వరిలో ఉన్న సమస్యలు దాదాపుగా ఎలా ఉన్నాయంటారు? ఈసారి మనకి మామూలుగా అయితే వరి పంటను చూసినట్లయితే మనకి ఎక్కువ సమస్యలు రావండి. కొన్ని ఏంటంటే మనకి సుడిదోమ కానీ, లేకపోతే మనకి అగ్గి తెగులు కానీ, అలాంటి సమస్యలు జనరల్గా మనకి వస్తాయి. కానీ ఈసారి మనకి 2020 సంవత్సరం చూసినట్లయితే మనకి అధిక వర్షపాతం నమోదు కావడం జరిగింది. ముఖ్యంగా మనకి ఈ యొక్క ఆగస్టు మధ్య భాగం నుంచి, ఆగస్టు 3వ వారం నుంచి మనకి వర్షాలు విపరీతంగా పడడం వల్ల మనకి వరి పంటలో చాలా సమస్యలు మనకు మొదలు కావడం జరిగింది. మామూలుగా చూసినట్లయితే కూడా మనకి వరి నాటిన కొద్ది రోజుల వరకు మనకి ఏ విధమైన మనకి సమస్యలు రావు. పూత దశలో అనగా మనకి చిరుపుట్ట దశ నుంచి మనకి సమస్యలు స్టార్ట్ అవుతాయి. వాటిలో ముఖ్యంగా చూసినట్లయితే సుడిదోమ అనేది మనకి ప్రధానమైన సమస్యగా ఉంటుంది. సుడిదోమ, కాండం తొలిచే పురుగు, ఆకుముడత పురుగు, అట్లాగే కంకినెల్లి, ఇవి మనకి పురుగులలో మనకి ప్రధానమైన సమస్యలు. తెగులు చూసినట్లయితే మనకు ముఖ్యంగా అగ్గి తెగులు కానీ, బ్యాక్టీరియా ఎండాకు తెగులు, మనకి పాంపొడి తెగులు, అట్లాగే ఈ వర్షాల వల్ల మనకి మానిపండు తెగులు అనేది కొన్ని చోట్ల మనము చూడడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క పూత దశలో మనకి ఈ యొక్క వర్షాలు అధికంగా మనకి పడడం వల్ల మనకి ఈ యొక్క తెగుళ్ళ సమస్యలు అనేది బాగా పెరిగినవి. కొంతవరకు పురుగులు కూడా మనకి పెరిగి మనకి నష్టం కలుగజేస్తున్నాయి. ముఖ్యంగా అధిక విస్తీర్ణంలో మనకి సన్న రకాలైన వరి రకాలను సాగు చేయడం వల్ల మనకి ఈ యొక్క తెగుళ్ళ సమస్యలు ముఖ్యంగా ఈ సెప్టెంబర్, అక్టోబర్ నెలలో మనకి ఎక్కువ కావడం జరిగిందండి. అంటే ఇప్పుడు ఆకులు ముడుచుకొని ఉన్న ఆకుల మీద తెల్లటి చారలు కనిపిస్తున్నట్లయితే ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందంటారు? మనకి వరి పంటను చూసినట్లయితే కొన్ని రకాల పురుగులు మనకి నష్టం చేస్తాయండి. అందులో కొన్ని తొలి దశలో వస్తాయి, తర్వాత మళ్ళీ పూత దశలో మనకి రావడం జరుగుతుంది. ఈ యొక్క మనకి ఆకు ముడుచుకోవడము, అట్లాగే మనకి ఆ ముడుచుకున్న ఆకును మనం తెరిచి చూసినట్లయితే మనకి ఆకు మీద తెల్లటి చారలు మనకి కనిపిస్తాయి. ఇది ముఖ్యంగా ఆకుముడత అనే పురుగు మనకి వరిని ఆశించినప్పుడు ఈ యొక్క మనకి లక్షణాలు కనిపిస్తాయి. ఈ ఆకుముడత పురుగును మనం గమనించినట్లయితే మనకి నాటిన తర్వాత తొలి దశలో మనకి ఆశించి నష్టం చేస్తుంది. దీంట్లో ముఖ్యంగా రెక్కల పురుగు, మరి అట్లాగే లార్వా పురుగు, ప్యూప దశ, గుడ్డు దశ, 4 దశలు ఉంటాయి. వీటిలో లార్వా పురుగు అనేది ఈ యొక్క ఆకు అంచులని, 2 అంచులను దగ్గరగా చేర్చి ఆ లోపల ఉండి మనకి తినడం జరుగుతుంది. ఆకులోని పత్రహరితాన్ని తినడం వల్ల మనకి ఈ యొక్క తెల్లటి చారలు మనకి ఏర్పడతాయి. ఈ తెల్లటి చారలు ఏర్పడడం వల్ల మనకి నష్టం ఏమవుతుందంటే ముఖ్యంగా కిరణజన్య సమయక్రియ జరగక మనకి దిగుబడులు ప్రభావితం అవుతాయి. మనకి తొలి దశలో చూసినట్లయితే కేవలం ఆకులను మాత్రమే ఆకులను ఆశిస్తుంది. ఆకులు కూడా మనకి 1-2 ఆకులు లేదా తక్కువ మొత్తంలో మనకి నష్టం చేస్తుంది. తొలి దశలో అంటే పిలకలు తొడిగే దశలో మనకి ఒక ఆకుముడత పురుగు అనేది మనకి ఎక్కువగా నష్టం చేయదు.
కానీ ఇప్పుడు తొలి దశలో మనము నిర్లక్ష్యం చేసినట్లయితే ఆకుముడత పురుగు ఉన్నప్పటికీ కూడా అంటే ఆర్థిక నష్టపరిమితిలో ఉన్నప్పటికీ కూడా మనం ఏ విధమైన నివారణ చర్యలు చేపట్టనట్లయితే మనకి పూత దశలో అంటే చిరుపొట్ట దశలో కానీ పోటాకు దశను ఆశించి మనకి నష్టం కలిగజేస్తుంది. ఈ యొక్క పోటాకును కూడా ముడతలాగా చేసుకొని దాంట్లో ఉండి మనకి తినడం వల్ల మనకి ముఖ్యంగా ఏంటంటే పోటాకు యొక్క ముఖ్య పని ఏంటంటే కంకిలోని గింజలకి పోషక పదార్థాలని అందజేయడం. ఈ యొక్క ఆకుముడత పోటాకును ఆశించడం వల్ల గింజలు సరిగా ఏర్పడినప్పటికి కూడా సరిగా నాణ్యత ఉండదు, సరిగా గట్టిపడవు. దానివల్ల మనకి దిగుబడులు అనేది మనకి చాలా ప్రభావితం అవుతాయి. అందుకని మనకి ఆకుముడత పురుగుని మనము సరైన సమయంలో వాటి యొక్క సంఖ్యను బట్టి మనము నివారణ చర్యలు చేపట్టినట్లయితే ఈ యొక్క ఆకుముడత పురుగు మనము సమర్థవంతంగా అరికట్టి దిగుబడులు మనం పెంచుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకి వరి పంట పసుపు రంగులోకి మారడం, సుడులుగా ఎండిపోవడం అసలు ఎందువల్ల జరుగుతుందంటారు? ఇప్పుడు మనకి దీన్ని మనము ఈ పసుపు రంగు ఉండలు లేదా ముద్దలు మనకి ఈ యొక్క కంకి ఏర్పడిన తర్వాత మనకి కనిపిస్తాయండి. ఇది సాధారణంగా మనకి అక్కడక్కడ 1-2 మనకి కనిపిస్తాయి. ముఖ్యంగా దీన్ని మానిపండు తెగులు కానీ కాటుక తెగులు, మానికాయ తెగులు అని మనం పిలవడం జరుగుతుంది. కొన్ని చోట్ల కుంకుమ తెగులు అని కూడా పిలుస్తారు. ఇది మామూలుగా పుష్పించే దశలో ఈ యొక్క తెగులు కనిపిస్తుంది. ఇది ముఖ్యంగా సన్నగింజ వరి రకాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అట్లాగే పూత దశలో మనకి వర్షాలు ఎక్కువగా ఉన్నట్లయితే ఈ యొక్క మానిపండు తెగులు అనేది మనకి రావడం జరుగుతుంది. దీనిలో ముఖ్యంగా ఈ యొక్క శిలీంధ్రం, ఇది ఒక రకమైన శిలీంధ్రము. పుష్పించే మన చిరుపొట్ట దశలో కానీ లేదా అంకురం ఏర్పడే దశలో వర్షాలు పడినట్లయితే ఈ యొక్క శిలీంధ్రము ఆశించి వెన్నును ఆశించి ఏర్పడే గింజల మీద ఇది ఆశించి అక్కడ పెరుగుతూ ఉంటుంది. దానివల్ల మనకి గింజలు ఏర్పడవు. గింజ ఏర్పడే స్థానంలో ఈ యొక్క శిలీంధ్రము ఏర్పడి మనకి ముఖ్యంగా ముందు ఆకుపచ్చ ఉండలాగా మారిపోయి ఆ తర్వాత పసుపు రంగులోకి మారిపోయి తర్వాత నల్లగా మారి ముద్దలాగా మనకి కనిపిస్తాయి. దీనివల్ల మనకి ఏంటంటే ఈ యొక్క గింజల యొక్క అండాశయం సరిగా పెరక్క గింజలు మనకి ఏర్పడవు. ఒక కంకిలో ఒక వెన్నులో 1 కానీ 2 కానీ గింజలు మనకి నష్టపోవడం జరుగుతుంది. కానీ వర్షాలు అది ఎక్కువగా ఉన్నట్లయితే ఈ యొక్క తెగులు ఉధృతి ఎక్కువగా అయ్యి మనకి చాలా గింజలు కూడా మనం నష్టపోయే అవకాశం ఉంటుంది. దీనికోసం మనం నివారణ చర్యలు ఏంటంటే ముఖ్యంగా ఇది పూత దశలో వర్షాలు పడినట్లయితే మనకి దీనివల్ల నష్టం ఎక్కువగా వస్తుంది. దీనికి ముందుగానే మనము వాతావరణ శాఖ సూచనల ప్రకారం మనం చూసుకొని పూత దశలో ఈ యొక్క కొన్ని రకాలైన మనకి శిలీంద్ర నాశకాలు మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనం ఈ యొక్క మానిపండు తెగులు మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. ముఖ్యంగా దీనికోసమై మనకి కార్బండిజం అనే మందు 1 గ్రాము లీటర్ నీటికి కానీ లేదన్నట్లయితే ప్రోపికోనజోల్ అనే మందును 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి లేదన్నట్లయితే టెబికోనజోల్ అనే మందు నేటివ్ అనే మందు ఒకటి దొరుకుతుంది. దాని 0.4 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క మానిపండు తెగులు మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. ముఖ్యంగా పూత దశలో ఈ యొక్క పిచికారి మందులు మనం పిచికారి చేసినట్లయితే ఈ యొక్క కాటుక తెగులు మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. అంటే ఇప్పుడు మనకి సుడిదోమను సమర్థవంతంగా ఎలా నివారించవచ్చు అంటారు? మనము సాధారణంగా రైతు సోదరులు కొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే సుడిదోమ అనేది రాకుండా మనం చేయవచ్చండి. సుడిదోమ అనేది మనకి వరిని ఆశించి నష్టం చేసే పురుగులలో చాలా కీలకమైనది. మనం ఏమాత్రం కొద్దిగా నిర్లక్ష్యం చేసినట్లయితే పంట మొత్తం కూడా మనం నష్టపోయే అవకాశం ఉంటుంది. ఈ సుడిదోమ అనేది మనకి పిలక దశలో ఆశిస్తుంది, అట్లాగే మనకి పూత దశలో ఆశించి నష్టం చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దీనిలో 2 రకాల దోమలు మనకి ఆశించి నష్టం చేస్తాయి. వాటిలో ఒకటి తెల్ల దోమలు, తెల్లగా ఉండే దోమలు, అట్లాగే గోధుమ రంగు దోమలు అని మన 2 రకాలు ఉంటాయి. ఈ దోమలు మనకి మనకి వరి చేనులో నీటి మట్టానికి పైన దుబ్బును అతుక్కొని అక్కడ నుంచి రసం పీల్చి మనకి నష్టం చేయడం జరుగుతుంది. దీనికి మనకు నివారణ చర్యలు చూసినట్లయితే మనకి నిర్దేశించిన దూరంలో మనము నాటుకోవాలి. అట్లాగే వీలైనంత వరకు మనకి సుడిదోమను తట్టుకునే రకాలు సాగు చేసుకున్నట్లయితే కొంతవరకు అరికట్టవచ్చు. అట్లాగే మనం నాటు వేసుకున్న తర్వాత నాట్లు అయిన తర్వాత కాలిబాటలు అనేది తీసుకోవాలి. ప్రతి 2 మీటర్లకి ఒక 20 సెంటీమీటర్ల చొప్పున మనము కాలిబాటలు తీసినట్లయితే ఈ యొక్క దోమ ఉధృతికి అనుకూలమైన వాతావరణం లేకుండా ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. దానివలన ఈ యొక్క దోమ అనేది సరిగ్గా మనకి వృద్ధి చెందదు, నివారించబడుతుంది. ఇలా అట్లాగే మనకి రైతు సోదరులు చేసే మనకి సాంప్రదాయ పద్ధతిలో రైతు సోదరులు చేసే పద్ధతి ఏంటంటే
ముఖ్యంగా మనకి పంట మొదటి నుంచి చివరి వరకు కూడా చేను మొత్తం కూడా నీళ్లు నింపి ఉంచుతారు. మధ్య మధ్యలో తీయడం కానీ ఏం చేయడం ఉండదు. ఇట్లాంటి పరిస్థితుల్లో మనకి ఈ యొక్క సుడిదోమ అనేది మనకి ఎక్కువగా వస్తుంది. దీనికోసం మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క పొలాన్ని అడపాదడప ఆరబెట్టాలి. అంటే మనకి మధ్య మధ్యలో నీళ్లు తీసి కొద్ది రోజులు మనకి ఆరబెట్టి మళ్ళీ కొద్దిగా తేమ తగ్గినాక మళ్ళీ మనం నీళ్లు పెట్టుకున్నట్లయితే మన యొక్క సుడిదోమని మనం కొంతవరకు అరికట్టవచ్చు. బాగా నీళ్లు ఉన్నట్లయితే ఈ యొక్క సుడిదోమ అనేది ఎక్కువగా వృద్ధి చెంది మనకి నష్టం కలుగుతుంది. అట్లాగే సుడిదోమకి దోహదం చేసే కొన్ని మనం చర్యలను కూడా మనం పాటించకుండా ఉన్నట్లయితే ఈ యొక్క దోమను కొంతవరకు అరికట్టవచ్చు. దాంట్లో ముఖ్యమైన ఏంటంటే తట్టుకోలేని సున్నితమైన రకాలు సాగు చేసినట్లయితే ఈ యొక్క సుడిదోమ మనకి ఎక్కువగా ఆశిస్తుంది. ముఖ్యంగా సామమషీరి లాంటి సన్న రకాలు ఈ యొక్క దోమని తట్టుకోలేవు, అందుకని మనకి నష్టం ఎక్కువగా అవుతుంది. అట్లాగే నత్రజని ఎరువులు అంటే యూరియా లాంటి ఎరువులు మనము నిర్దేశించిన మోతాదు కంటే ఎక్కువగా వేయకూడదు. దానివల్ల కూడా మనకి దోమ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లాగే నీళ్లు మనకి పంట మొదటి నుంచి చివరి వరకు ఎక్కువగా ఉండకుండా చూడాలి, నిల్వ లేకుండా చూసుకోవాలి. అట్లాగే దోమ వృద్ధి చెందడానికి దోహదం చేసే కొన్ని రకాల పురుగు మందులు అనగా ముఖ్యంగా ప్రొఫినోఫాస్, క్లోరోపైరిఫాస్, అట్లాగే లాంబ్డా సైలోత్రిన్ లాంటి సింథటిక్ పైరెథ్రాయిడ్ మందులు, కొన్ని రకాల బయోమందులు అనేవి రైతు సోదరులు సాధారణంగా పంట తొలి దశలో వచ్చే కొన్ని ఆకు తినే పురుగుల కోసం అని వాడుతూ ఉంటారు. వాటిని మనము వాడకుండా ఉండినట్లయితే మనకి వాటిని అసలు దోమ వచ్చే పరిస్థితి ఉన్నట్లయితే వాటిని మనం వాడకూడదు. వేరే ఇతర ప్రత్యామ్నాయ మనకి పురుగు మందులు వాడినట్లయితే యొక్క దోమను చాలా వరకు కంట్రోల్ చేయవచ్చు. ఇవన్నీ కూడా మనము కొన్ని తీసుకోవాల్సిన మనకి ముందస్తు చర్యలు. ఇవన్నీ కూడా ఇవి కాకుండా ఒకవేళ మనము అప్పటికి కూడా మనకి దోమ మనకి కనిపించినట్లయితే అంటే ముఖ్యంగా ఆర్థిక నష్టపరిమితిలో మనకి దోమ కనిపించినట్లయితే ముఖ్యంగా పిలక దశలో ఒక దుబ్బికి 10 నుంచి 15 కానీ, అలాగే మనకి పూత దశలో చిరుపొట్ట దశలో మనకి ఒక దుబ్బికి 20 నుంచి 25 దోమలు మనకు కనిపించినట్లయితే మనం నివారణ చర్యలు తప్పనిసరిగా చేపట్టాలి. దీంట్లో ముఖ్యంగా మనము ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు అంటే దోమ తక్కువగా మనకు కనిపించినట్లయితే ఎసిఫేట్ అనే మందు 1.5 గ్రాములు, అట్లాగే ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మనకి బిప్రోఫెజిన్ 1.6 మిల్లీలీటర్లు, అట్లాగే లేనట్లయితే డైనోటెఫ్రా అనే మందు 0.4 గ్రాములు లేదా పైమెట్రోజన్ అనే మందు 0.6 గ్రాములు, లేనట్లయితే అది కానట్లయితే ఇంకో మందు ఎథిప్రోల్ ప్లస్ ఇమ్డాక్లోపిడ్ అనే మందు కాంబినేషన్ మందు మనకి దొరుకుతుంది, అది 0.25 గ్రాములు, లేనట్లయితే ట్రైఫ్లు మెజోపైరిమ్ అనే మందు కొత్తగా వచ్చిన మందు, అది 1 ఎకరానికి 97 మిల్లీలీటర్లు మనం పిచికారి చేసుకున్నట్లయితే దీని సుడిదోమను మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క సుడిదోమ అనేది మనకి పైన ఆకుల మీద కనిపించదు. ముఖ్యంగా నీటి మట్టాన్ని పై భాగంలో మొక్క మొదలలో మనకి దుబ్బు మీద ఉండి మనకి నష్టం కలిగజేస్తుంది. కాబట్టి పిచికారి చేసేటప్పుడు మనం కంపల్సరీగా దుబ్బు మొదల మీద మనం మందు పడేటట్టుగా పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క సుడిదోమను మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. అంటే ఇప్పుడు పంట పూత దశలో ఉన్నప్పుడు ఈ కంకి మొత్తం తెల్లగా కనిపించే అవకాశాలు ఉన్నాయి, అది ఎందువలన అంటారు? ముఖ్యంగా వీటిని తెల్ల కంకులు అని పిలుస్తారండి. ఇది మనకి వరిలో కాండం తొలిచే పురుగు ఆశించినప్పుడు మనకి ఇది సాధారణంగా కనిపిస్తుంది. ఈ కాండం తొలిచే పురుగు అనేది మనకి పిలక దశలో నార్మడి దశలో వస్తుంది, అట్లాగే పిలక దశలో వస్తుంది, అట్లాగే పూత దశలో కూడా మనకి వచ్చి మనకు నష్టం కలగజేస్తుంది. నార్మడిలో మనకి కాండం తొలిచే పురుగు వచ్చినట్లయితే మొత్తం నారు మొత్తం కూడా చనిపోతుంది. అట్లాగే పిలక దశలో వస్తే మనకి మొవ్వులు చనిపోవడం జరుగుతుంది. అట్లాగే ఈ పూత దశలో వచ్చినప్పుడు మనకి తెల్ల కంకులు అనేది మనకి ఏర్పడతాయి. ఈ తెల్ల కంకులు ఎలా ఏర్పడతాయంటే మనకి కంకిని మొదటి భాగంలో బేస్లో కొరికి తినడం వల్ల మనకి పైకి పోషకాలు అందకుండా గింజలు తాలు గింజలుగా అయిపోతాయి. మొత్తం చూసినట్లయితే వెన్నులోని మొత్తం గింజలని కూడా మనకి తాలుగా అయిపోతాయి. ఆ యొక్క తెల్ల కంకిని మనం పీకినట్లయితే మన చేతిలోకి సులువుగా వస్తుంది. ఇది మనకి ఈ కాండం తొలిచే పురుగు వల్ల వస్తుంది. దీన్ని మనము పూత దశకు మనకి అంకురం ఏర్పడే దశలో కానీ చిరుపొట్ట దశలో కానీ మనం నివారణ చర్యలు చేపట్టినట్లయితే ముఖ్యంగా కొన్ని రకాల పిచికారి మందులు చేసినట్లయితే ఈ కాండం తొలిచే పురుగును అరికట్టవచ్చు. అట్లాగే తెల్ల కంకిని కూడా మనం అరికట్టవచ్చు. అంటే ఇప్పుడు మన కంకి బయటకు వచ్చిన తర్వాత ఈ గింజలపై మచ్చలు వస్తుంటాయి, అవి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే చాలా చోట్ల ఈ యొక్క గింజల మీద మనకు మచ్చలు కనిపిస్తున్నాయండి. ఇది ముఖ్యంగా ఈ యొక్క కంకినల్లి అనే దానివల్ల ఈ యొక్క గింజల మీద మచ్చలు కనిపిస్తాయి. ఇది మనకి పూత దశకు ముందే మనకి ఒక నష్టం ప్రారంభమవుతుంది. ఈ పూత దశ ముందే కంకినల్లి వెన్ను భాగంలోకి చేరి రసాన్ని పీల్చడం వల్ల మనకి
యొక్క వెన్నులు సరిగా రాకపోవడం, అట్లాగే గింజల మీద మచ్చలు ఏర్పడడం మనకి జరుగుతుంది. దానివల్ల మనకి గింజల మీద మచ్చలు ఏర్పడతాయి. ఈ యొక్క కంకినెల అనేది ముందు మనకి ఆకుల మీద మనకి కనిపిస్తుంది. ఆకు మధ్య భాగంలో ఆకు మీద మధ్యన భాగంలో మనకి చేరి అక్కడ రసాన్ని పీలుస్తుంది. దాని మీద మనం గమనించినట్లయితే ముదురు గోధుమ రంగు మచ్చలు మనకు కనిపిస్తాయి. తర్వాత ఆకు మట్ట మీద కనిపిస్తుంది. తర్వాత యొక్క పోటాకు మీద కూడా మనకి ఈ యొక్క కంకినెల్లి చేరి మనకి నష్టాన్ని కలిగజేస్తుంది. ఆ తర్వాత మనకి ఈ యొక్క వెన్నులో చేరి వెన్నులో నుంచి మనకి గింజలు ఏర్పడే దశలో ఈ యొక్క రసాన్ని పీల్చడం వల్ల మనకి నష్టం కలుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క ఇది కంకినెల్లి రసాన్ని పీల్చడమే కాకుండా కొన్ని రకాల శిలీంధ్రాలను వ్యాపింపజేస్తుంది. దానివల్ల మనకి గింజల మీద మచ్చలు ఏర్పడతాయి. దీనికి మనం నివారణ చర్యలు అంటే మనకి పూత దశ చిరుపొట్ట దశలో ఉండగానే అంకురం ఏర్పడే దశలోనే మనకి పురుగు మందులు ఈ యొక్క నల్లికి సంబంధించిన మందులు పిచికారీ చేసుకోవాలి. దానికి సంబంధించిన అయితే ముఖ్యంగా డైకోఫాల్ అనే మందు 5 మిల్లీలీటర్లు లేదా మనకి యొక్క స్పైరోమెస్ఫిన్ అనే మందు 1 లీటర్ నీటికి చొప్పున, వీటితో పాటు యొక్క కొన్ని రకాల మచ్చ తెగుళ్లను మనం నివారించడానికి, గింజ మచ్చ తెగుళ్లను నివారించడానికి ప్రోపికొనజోల్తో కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క గింజ మచ్చ తెగుళ్ళు మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. ఇప్పుడు ఈ కంకిలోని గింజలు పసుపు ముద్దలుగా మారుతున్నాయి కాబట్టి దానిలోనే అంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? దానికి ముఖ్యంగా మనము నత్రజని ఎరువులు ఎక్కువగా వేసినప్పుడు ఈ యొక్క పసుపు ముద్దలు మనకి ఎక్కువగా అవుతుంటాయండి. అట్లాగే పూత దశలోనే మనము అంటే మనకి వెన్ను బయటికి రాకముందే మనము చర్యలు చేపట్టాలి. అంటే మనకి ఈ యొక్క పూత దశలో వర్షాలు పడినట్లయితే మనకి మనకి పసుపు ముద్దలు అనేది తెగులు అనేది ఆశిస్తుంది. దీన్ని మానిపండు తెగులు లేదా కాటుక తెగులు అని పిలుస్తారు. దానికోసమే మనకి కంపల్సరీగా కూడా మనం వాతావరణ శాఖ సూచనల ప్రకారం మనము మందులు పిచికారీ చేసుకోవాలి. వాటికి మనకు ముఖ్యంగా కార్బండిజం అయితే 1 గ్రాము లీటర్ నీటికి, లేదా మనకి ప్రోపికొనజోల్ అనే మందు 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి, అట్లాగే నేటివ్ అనే మందు దొరుకుతుంది. టెబికొనజోల్ ప్లస్ ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ ఈ యొక్క మందును 0.4 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఇక మానిపండు తెగులు మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. ముఖ్యంగా ఇది రాకుండా అంటే మనము ఈ యొక్క మానిపండు తెగులు రాని మనం పొలం నుంచి విత్తనాన్ని సేకరించుకోవాలి. అట్లాగే పూత దశలో కంపల్సరీగా మనం ఇది పిచికారీ మందులు పిచికారీ చేసుకోవాలి. వరిలో సస్యరక్షణ తదితర అంశాల గురించి చక్కటి సలహాలు సూచనలు అందిస్తున్నారు శ్రవణ్ కుమార్ గారు. ఈ అంశం పైన మీకేమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయవచ్చు, మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకి కంకి బయటకు వచ్చిన తర్వాత కూడా గింజలు మచ్చల గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే కంకిలోని గింజలు పసుపు ముద్దలుగా మారుతున్నాయని కూడా మనం ఇందాక మాట్లాడుకున్నాం. అయితే ఈ వరికి సంబంధించి ఎలాంటి పరిస్థితుల్లో ఈ కాటుక తెగులు ఆశించే అవకాశం ఉందంటారు? ముఖ్యంగా ముందు చెప్పినట్లుగా వర్షాలు ఎక్కువగా ఉన్నట్లయితే మనకి ఒక పూత దశలో ముఖ్యంగా అంటే ఆగస్టు నెల నుంచి సెప్టెంబర్ మనకి అక్టోబర్ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ యొక్క కాటుక తెగులుకు అనుకూల పరిస్థితులు మనకు ఉన్నాయండి. అట్లాగే మనకి అంతకుముందు పొలంలో ఒకవేళ మానిపండు తెగులు వచ్చి ఉన్నట్లయితే వాటికి సంబంధించిన శిలీంధ్ర బీజాలు మన పొలంలో ఉండిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో మనకి ఒక మానిపండు తెగులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే నత్రజని సంబంధించిన ఎరువులు ఎక్కువగా వేసినట్లయితే కూడా ఈ యొక్క మానిపండు తెగులు ఎక్కువగా వస్తుంది. ఇలా మనకి మానిపండు తెగులు పుష్పించే దశలో వర్షాలు కోయిన్సైడ్ అయితే మనకి ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు వరిలో ఆకులు అంచులు పైనుండి కింది వరకు అలా ఎండిపోతూ ఉంటున్నాయి, అంటే దానికి గల కారణాలు ఏంటివి అసలు? ఇది చాలా మనకి ప్రస్తుత పరిస్థితుల్లో రైతు సోదరులు ఎదుర్కొంటున్న మనకి చాలా కీలకమైన సమస్య అండి. ఇది ముఖ్యంగా మనకు వరిలో ముఖ్యంగా ఆశించే ఒక బ్యాక్టీరియా వల్ల ఇది వస్తుంది. దీన్ని బ్యాక్టీరియా ఎండాకు తెగులు లేదా బ్యాక్టీరియా ఎండు తెగులు అని పిలుస్తారు. ఇది మనకి ముఖ్యంగా నత్రజని ఎరువులు ఎక్కువగా వేసినప్పుడు, అట్లాగే మనకి ఖరీఫ్ సీజన్లో ఈ యొక్క బ్యాక్టీరియా ఎండు తెగులు ఎక్కువగా వస్తుంది. ముఖ్యంగా వరుసగా వర్షాలు పడినప్పుడు, తుఫానుతో కూడిన వర్షాలు, మబ్బులతో కూడిన వాతావరణం ఉన్నప్పుడు ఈ యొక్క బ్యాక్టీరియా ఎండాకు తెగులు మనకు ఎక్కువగా వస్తుంది. ఇది ముఖ్యంగా మూడు దశల్లో మనకి ఎండాకు తెగులు వస్తుంది. క్రిసక్ దశ అని వస్తుంది, అట్లాగే తర్వాత పిలక దశలో కూడా ఆశించి మనకి నష్టం చేస్తుంది. మొదటగా వచ్చినప్పుడు ఆకుల మీద మనకి ముఖ్య నారుమడిలో ఇది ఆశించినప్పుడు పసుపు రంగులోకి ఆకులు మారిపోయి తర్వాత ఎండిపోయి చనిపోవడం జరుగుతుంది ఈ యొక్క క్రిసక్ దశలో. ఆ తర్వాత మనకి ఈ యొక్క బ్యాక్టీరియా ఎండు తెగులు పిలక దశలో ఆకులను ఆశించి మనకు నష్టం చేస్తుంది. దీంట్లో గమనించినట్లయితే
మనకి ఆకు అంచులెంబడి అంచుల పైనుంచి కిందకి అంచులెంబడి మనకి పసుపు రంగులోకి మారిపోతుంది. తర్వాత మనం క్లియర్గా గమనించినట్లయితే మధ్య భాగం మనకి ఆకుపచ్చ రంగులో ఉంటుంది. అట్లాగే అంచులు మాత్రం మనకి తెలుపు రంగులోకి కనిపిస్తాయి, పసుపు తెలుపు రంగులు ఉంటాయి. అట్లాగే వాటిని మనం క్లియర్గా గమనించినట్లయితే అలల మాదిరిగా మనకి మనకి మచ్చలు కనిపిస్తాయి. ఇది మనకు బ్యాక్టీరియా ఎండాక్టీరియా యొక్క మనం క్లియర్గా కనిపించే మనకి లక్షణము ఇది. తర్వాత ముఖ్యంగా దీనివల్ల మనకి ఏం జరుగుతుంది అంటే మనము ముఖ్యంగా నత్రజని ఎరువులు ఎక్కువగా వాడినప్పుడు ఈ యొక్క బ్యాక్టీరియా ఎండాకు తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. అట్లాగే పొలంలో కలుపు మొక్కలు కానీ ఎక్కువగా ఉన్నట్లయితే మన పొలంలోకి వచ్చే నీళ్లు మనకి పైన తెగులు సోకిన పొలం నుంచి మన పొలంలోకి నీళ్లు వచ్చినట్లయితే మనకి ఈ యొక్క ఎండాకు తెగులు ఎక్కువగా వస్తుంది. అట్లాగే సాధారణంగా రైతు సోదరులు సన్నగింజ రకాలు ఎక్కువగా సాగు చేస్తారు కాబట్టి ఈ సన్నగింజ రకాల్లో యొక్క బ్యాక్టీరియా ఎండాకు తెగులు ఎక్కువగా వస్తుంది. ఈ నష్ట లక్షణాలు చూసినట్లయితే మొత్తము ఆకు అంతా కూడా ఇప్పుడు తెగులు తీవ్ర స్థాయిలో ఉన్నట్లయితే ఆకు మొత్తం కూడా తెలుపు రంగు మొత్తం ఎండిపోయి మొక్కలన్నీ కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. అట్లాగే మనకి ముఖ్యంగా పుష్పించే పూత దశలో కానీ ఈ యొక్క చిరుపొట్ట దశలో ఈ యొక్క బ్యాక్టీరియా ఎండాకు తెగులు వచ్చినట్లయితే గింజలు సరిగా ఏర్పడవు, గింజలు మనకి వెన్ను బయటికి రాదు. వెన్ను బయటకు వచ్చినప్పటికి కూడా మనకి గింజలు సరిగా ఏర్పడవు. గింజలు ఒకవేళ ఏర్పడ్డప్పటికి కూడా మనకి తాలు గింజలు కావడం కానీ నూక కావడం కానీ మనకి ముఖ్యంగా దిగుబడి చాలా ఎక్కువగా మనకి ప్రభావితం అవుతుంది. ఈ యొక్క ఎండాకు తెగులు అనేది మన కాలర్ లైన్ లో ఉన్నారండి. నమస్తే అండి. మేడం నమస్తే. మీ పేరు చెప్పండి. నా పేరు విఠల్ నాయక్ సార్. మేడం విఠల్ నాయక్ గారు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారండి? నేను సంగారెడ్డి డిస్ట్రిక్ట్ దామర్చెరు విలేజ్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఓకే అండి, మీ ప్రశ్న అడగండి విఠలరావు గారు. మేడం ఏం లేదు మేడం, మా దగ్గర అవి ఇంతకుముందు చెప్పాడు చూడండి, పసుపు ఉండల్లాగా అవుతున్నాయని పసుపు ముద్దలు వరి విత్తనాల పైన. అయితే ఏం చేస్తే వెళ్తాయి అవి, ఏం చేయాలి? విఠల్ గారు, ఇది మీకు ఇప్పుడు పంట ఏ దశలో ఉందండి? ఇప్పుడు కంకి ఈనుతుంది సార్. కంకి అసలు ఈ మొత్తం బయటికి రాలేదా ఇంకా? వచ్చేసింది. అంటే ఎంత శాతం వచ్చింది? పూత దశ 90% వచ్చింది సార్. అంటే ఇంతకుముందు ఏమైనా మీరు మందులు ఏమైనా పిచికారీ చేశారా? అంటే ఇంతకుముందు కొంచెం సుడిదోమ వస్తే నేను టోకెన్ అనే మందును స్ప్రే చేశాను సార్. అది కంట్రోల్ అయిపోయింది. స్టార్టింగ్ స్టేజ్ ఉండే అది అన్ని పాయలు దొక్కినాము. ఓకే, అది కంట్రోల్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు కొంచెం లేట్ ఇంతుంది. ఇంతకు ముందు 1010 వడ్ల మీద వచ్చి ఉండే దొడ్డు రకం దానిపైన. అయితే ఇప్పుడు నాదేమో సన్న రకం ఉంది, కొంచెం అక్కడక్కడ కనిపిస్తుంది సార్. అది కంట్రోల్ అవుతుందా చల్లనా ఏంది నాకు అర్థం కావట్లేదని. కొంత అంటే ఎంత శాతం ఉందండి అది? ఒక 5% ఉండొచ్చు సార్. యాక్చువల్గా ఇది మనకి మొత్తం వెన్నులు బయట రాకముందే స్ప్రే చేసుకోవాలండి. వచ్చే అంటే మొత్తం పూత దశ మొత్తం రాకముందే ఒక 25% లోపు ఒకసారి, మళ్ళీ 50% వరకు ఒకసారి మనం పిచికారీ చేసుకోవాలి. మీరు ఆల్రెడీ మొత్తం బయటకు వచ్చింది అంటున్నారు కదా? అవును మేడం, అవును సార్, మొత్తం బయటకు వచ్చింది. అంటే ముఖ్యంగా మనకి పూత దశలో వర్షాలు వచ్చినట్లయితే ఈ యొక్క మనకి మానిపండు తెగులు, ఈ పసుపుండలు అన్నారు చూడండి, అది ఎక్కువగా వస్తుంది మనకి. ఇప్పుడు పురుగు మందులు మనకి పిచికారీ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? మనకి పురుగు మందులు అనేది స్ప్రే చేసేటప్పుడు అసలు చాలా వరకు ఎవరు కూడా మనకి ఏ విధమైన జాగ్రత్తలు పాటించడం లేదండి. పురుగు మందులు మనం కొనే దగ్గర నుంచి మనము పిచికారీ చేసి పడేసేంత వరకు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రైతు సోదరులు ఏం చేస్తారంటే మామూలుగా వేరే సరుకులు కొన్నట్లుగా పురుగు మందులు కొనుక్కరావడం, అవి వాడడం అనేది జరుగుతూ ఉంటుంది సాధారణంగా. అందులో ముఖ్యంగా మనకి ఏంటంటే తెగులు కానీ మనకి పురుగు కానీ కరెక్ట్గా మనము గుర్తించి దానికి సంబంధించిన పురుగు మందులే మనం కొనుక్కోవాలి. అంతేగాని అట్లాగే ఎన్ని ఎకరాలు ఉంటుందో ఎంత పడుతుందో అంతవరకు మాత్రమే మనము ఈ యొక్క పురుగు మందులను మనం కొనుక్కోవడం చేయాలి. కానీ సాధారణంగా రైతు సోదరులు ఏం చేస్తారంటే ఎక్కువ కొనడం జరుగుతుంది, దాన్ని మళ్ళీ రెండోసారి మళ్ళీ అదే మందును మనం స్ప్రే చేయడం జరుగుతుంది. అందుకే కొనేటప్పుడే కరెక్ట్ మందు మంచి కంపెనీది మనం కొనుక్కోవడం చేయాలి. కొనుక్కోవడం చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కూడా మనం ఇంట్లో చాలా జాగ్రత్తగా దాన్ని పెట్టాలి. అంతేగాని మనము తినే వస్తువులు పెట్టే దగ్గర కానీ, మంచినీళ్ళ దగ్గర, లేకపోతే వంటగదిలో కానీ ఎక్కడ మనం తిరిగే చోట ఎక్కడ కూడా దాన్ని మనం పెట్టకూడదు. మన కాలర్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే మేడం. చెప్పండి, మీ పేరు చెప్పండి.
నా పేరు అంజనాయక్ మేడం. మేము ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాం మేడం. అంజనాయక్ గారు మీ ప్రశ్న అడగండి ఇప్పుడు. మేము ఒక 2 ఎకరాలు మిర్చి చేసాం మేడం. ఓకే, చెప్పండి. ఏది 3 నెలలు అయింది. దానికి తొడాలనేది ఊరికే రాలిపోతా ఉన్నాయి మేడం, ఎల్లో కలర్ లో మారి. ఓకే, ఎల్లో కలర్ లో మారి రాలిపోతూ ఉన్నాయంట. అంటే నేను వర్షాలు ఎక్కువ పడ్డాయండి? పడ్డాయి సార్. అంటే వర్షం మెయిన్గా రాలిపోవడం అనేది వర్షం కారణంగా కొంతవరకు నీళ్లు ఎక్కువ నిలిచి ఉన్నట్లయితే అవుతుందండి. మేబీ దానివల్ల కావచ్చు. నీళ్లు ముఖ్యంగా నీళ్లు తీసి కొద్దిగా ఆరబెట్టండి ముందైతే మిర్చిలో. ఆ తర్వాత ఏదైనా మనకి బ్యావిస్టిన్ కానీ ఏదైనా మందు పిచికారి చేయండి, తగ్గిపోతుంది. అప్పటి తగ్గిపోతే ఏదైనా శాస్త్రవేత్త దగ్గరలో ఎవరైనా ఉంటే చూపించండి. ఓకే, మన ఇంకో కాలర్ కూడా లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం మేడం. మీ పేరు చెప్పండి. నారాయణ మేడం. నారాయణ గారు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారండి? నల్గొండ జిల్లా మేడం. నల్గొండ జిల్లా. మీ ప్రశ్న అడగండి నారాయణ గారు. మేడం ఇప్పుడు వరి పొలము చిరుపట్ట వేసాం మేడం. ఓకే. అది మొత్తం ఇట్లా గొట్టాలు పోతుంది మేడం. దాన్ని ఉల్లిపోడి తెగులని అంటారు మేడం. గొట్టాలుగా పోతుందంట. ఇప్పుడు ఏ రకం వేసారండి నారాయణ గారు మీరు? కేఎన్ఎం 118 జేజీఎల్ సార్. అదొక ఎకరం, ఇది ఒక ఎకరం వేసినాం సార్. కేఎన్ఎం అంటే ఇప్పుడు దాపు దగ్గర గింజలు ఏర్పడుతూ ఉండాలి కదండి. లేట్గా వేసినాం సార్. లేట్గా వేసారా? మీ దగ్గర నల్గొండనా? మీది ఎక్కడ? నల్గొండ జిల్లా సార్. మన లెఫ్ట్ కెనాల్ ఏరియా సార్. తోటపొలం సార్ అది. ఇప్పుడు అంటే ఎన్ని రోజులు అవుతుందండి నాటు వేసి? మనం అయింది సార్, 43 రోజులు అయింది సార్. అబ్బో, ఇంత లేట్గా వేసారా? అవును సార్. అంటే సెప్టెంబర్లో, సెప్టెంబర్ 6. యాక్చువల్గా మనకి ఏంటంటే అండి, మనం దాదాపుగా ఆగస్టు 15 లోపు నాట్లన్నీ పూర్తి చేసుకోవాలి. మనం చివరికి ఏంటంటే లాస్ట్ ఏంటంటే ఆగస్టు లోపు మనము నాట్లు పూర్తి చేసుకోవాలి. అప్పుడు మనకి యొక్క అంటే చాలా వరకు తెగుళ్ళు కానీ పురుగులు కానీ మనకి రావు. కాబట్టి మీరు చాలా ఆలస్యంగా వేశారు కాబట్టి నీ యొక్క ఉల్లికోడ్ అనేది మీకు రావడం జరిగింది. ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుందండి వేసి నాటేసి? కాల్ కట్ అయిందండి. అంటే అది కంటిన్యూ చేయండి. అది ముఖ్యంగా ఈ యొక్క ఉల్లికోడ్ అనేది మనకి వరిలో కూడా ప్రధానమైన పురుగు అండి. ఇది కూడా కాండంతొలచు పురుగు లాగానే ఈ యొక్క ఉల్లికోడు మనకి ముఖ్యంగా తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల మనకి ఇప్పుడు ప్రస్తుతం కనిపిస్తుంది. ఈ యొక్క ఉల్లికోడ్ అనేది వానకాలం పంటలో మనకి ఎక్కువగా వస్తుంది. కాకపోతే ఈ మధ్య కాలంలో మారిన వాతావరణ పరిస్థితుల్లో ఈ యొక్క యాసంగి పంటలు కూడా రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు వానాకాలం పంటలు ఎక్కువగా మనకి వరి పంటను ఆశించి నష్టం చేస్తుంది. ఎందుకంటే వానాకాలం సీజన్లో మనకి దానికి తగిన యొక్క పరిస్థితులు ఉండడం వల్ల ఎక్కువగా ఆశిస్తుంది. ముఖ్యంగా తట్టుకోలేని రకాలు సాగు చేసినప్పుడు ఒకటి, అట్లాగే మనం ఆలస్యంగా నాట్లు వేసినట్లయితే ఈ యొక్క ఉల్లికోడ అనేది చాలా విపరీతంగా వస్తుంది. ఉల్లికోడ వచ్చినప్పుడు ఏంటంటే మనకి యొక్క ఆకులని ఇప్పుడు పిలకలన్నీ కూడా యొక్క ఉల్లికోడ అంటే రాగి గొట్టాలు కానీ ఉల్లి గొట్టాలని పిలుస్తాం, దానిలాగా మారిపోతాయి. ఉల్లికోడి గొట్టాలు ఏర్పడినప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ యొక్క పిలకలు మళ్ళీ వెన్ను వేయవు. అక్కడ నుంచి మనకి ఏ విధమైన గింజలు ఏర్పడడం కానీ కంకులు రావడం కానీ జరగదు. సో దానివల్ల మనకి నష్టం ఏర్పడుతుంది. అట్లాగే ఈ యొక్క ఉల్లిగొట్టాలు వచ్చినప్పుడు మనకు సైడ్ టిల్లర్స్ ఎక్కువగా వస్తాయి. ఆ టిల్లర్స్ ఏమైతే అంటే మనకి ఏ విధమైన ఉపయోగపడే గింజల్ని మనకు ఇవ్వవు. సో ఆ విధంగా మనకి ఉల్లికోడి వల్ల నష్టం అవుతుంది. ముఖ్యంగా ఈ యొక్క ఉల్లికోడి అనేది మనం నాటు వేసుకున్న తర్వాత ఒక నెల 15 రోజుల వరకు మనకు నష్టాన్ని నష్టం చేస్తాయి. ఆ నష్టం మనకి ఇంపార్టెంట్. ఆ టైంలో రాకుండా మనం చూసుకోవాలి. దానికోసం ఏంటంటే నారుమడిలో సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి. అట్లాగే నాటు వేసిన తర్వాత కూడా మనము సరైన సస్యరక్షణ చర్యలు తీసుకున్నట్లయితే ఈ యొక్క ఉల్లికోడిని మనం అరికట్టవచ్చు. దీనికి మనం ముఖ్యంగా ఏం చేయాలంటే వీలైనంత వరకు తట్టుకునే రకాలు మనకు అనుకూలమైన ఏమైనా ఉన్నట్లయితే సెలెక్ట్ చేసుకొని వాటి సాగు చేసుకోవాలి. అట్లాగే నారుమడిలో మనం గుళికలు వేసుకున్నట్లయితే ముఖ్యంగా మనము నారుమడిలో విత్తుకున్న తర్వాత ఒక 15 రోజులకి మనం కార్బోఫిరాన్ 3G గుళికలు అనేది దొరుకుతాయి. అవి ఒక ఎకరానికి సరిపడే నారుమడిలో ఒక 800 గ్రాములు మనం చల్లుకున్నట్లయితే కొంతవరకు ఒక ఉల్లికోడి రాకుండా అరికట్టవచ్చు నారుమడిలో. అట్లాగే నాటు వేసుకున్న తర్వాత కూడా ఒక 10-15 రోజుల తర్వాత అంటే 20 రోజుల లోపు మనం ఈ యొక్క మళ్ళీ అగైన్ ఈ యొక్క కార్బోఫిరాన్ 3G గుళికలు మనం ఒక ఎకరానికి 10 కిలోల చొప్పున వేసుకున్నట్లయితే ఈ యొక్క ఉల్లికోడి అనేది రాకుండా మనం చేయవచ్చు. ముఖ్యంగా రైతు సోదరులు చాలామంది చేసేది ఏంటంటే సరైన అవగాహన లేకపోవడం వల్ల కానీ లేనట్లయితే మన పక్కన ఉండే రైతు సోదరులు చెప్పేదాన్ని బట్టి కానీ లేకపోతే ఎవరైనా
ముఖ్యంగా కొన్ని రకాల గుళికలు వేస్తున్నప్పటికి కూడా అవి మనకి ఈ యొక్క ఉల్లికోడిని అరికట్టట్లేదు. దాంట్లో ముఖ్యంగా ఈ రైతు సోదరులు వేసే గుళికల్లో మనకి ఈ యొక్క క్లోరంటర్ నిలిప్రోల్ అనే గుళికలు ఉంటాయి, అవి వేస్తున్నారు. అట్లాగే కాటాప్ హైడ్రోక్లోరైడ్ గుళికలు కూడా వేయడం జరుగుతుంది. ఈ యొక్క 2 రకాల గుళికలు కూడా మనము ఈ యొక్క కాండం తొలిచే పురుగును అరికట్టడానికి మనకు పనికొస్తాయి, కానీ ఉల్లికోడిని ఇవి అరికట్టవు. సో అందువల్ల వాళ్ళు రైతు సోదరులు ఏమనుకుంటే గుళికలు వేసాము మనకి ఉల్లికోడి రాదు అని అనుకుంటున్నారు. కాకపోతే వాటికి దానికి సరిపోయే గుళికలు వేయకపోవడం వల్ల దానికి మనకి ఉల్లికోడిని అరికట్టే సంబంధించిన గుళికలు వేయకపోవడం, అంటే ముఖ్యంగా కార్బోఫ్యూరాన్ 3G గుళికలు వేయకపోవడం వల్ల ఈ యొక్క ఉల్లికోడ సమస్య అనేది ఎక్కువగా అవుతుంది. కంపల్సరీ అందుకని ఈ యొక్క 3G గుళికలు మాత్రము మనం కంపల్సరీగా వేసుకోవాలి. అట్లాగే అది కానట్లయితే మనకి స్ప్రే ఫార్ములేషన్ ప్రస్తుతం అందుబాటులో ఉంది. అది ఫిప్రోనియన్ మందు 2.5 మిల్లీలీటర్ లీటర్ నీటి చొప్పున మనం స్ప్రే చేసుకున్నట్లయితే కొంతవరకు ఈ యొక్క ఉల్లికోడ్ను అరికట్టవచ్చు. కానీ తర్వాత మనకి 50 రోజుల తర్వాత మనకి ఉల్లికోడ్ వచ్చినప్పటికి కూడా మనకి పెద్ద నష్టం జరగదు. అప్పుడు పిచికారీ చేసినప్పటికి కూడా మనకి ఏ విధమైన ఉపయోగం ఉండదండి. అంటే ఇప్పుడు మన కాలర్ ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు చెప్పండి. వెంకటేశ్వర లోంగారవాడి. వెంకటేశ్వర గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? లత్తగూడెం, ఖమ్మం జిల్లా అండి. ఓకే, ఖమ్మం జిల్లా. ఇప్పుడు మీ ప్రశ్న అడగండి వెంకటేశ్వర గారు. లత్తగూడెం, ఖమ్మం జిల్లా అండి. అదే మీ ప్రశ్న అడగండి. ఇప్పుడు వరి మొత్తం బిర్రు పొట్టకొచ్చిందండి. ఓకే చెప్పండి. బిర్రు పొట్టకొచ్చింది వరి మొత్తం. ఇప్పుడు దుడిదోమ ఉందండి. అట్నే మళ్ళీ సన్న పురుగు ఒకటి, ఏది మన తెగులుకి సంబంధించిన పురుగు మన బూజులాగా ఏర్పడుతుంది, సన్న పురుగు. చెప్పండి. మీ టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గించరా అండి? టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గించండి, అంటే ప్రశ్న అర్థం కావట్లేదు. కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గించండి. బయటకు వచ్చాను సార్. ఓకే, చెప్పండి ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు బాగా సుడిగాము కొంత ఉందండి. నెక్స్ట్ పురుగు సన్నగా పుట్టలు అయిపోతుంది వరి మొత్తం. ఇరు పొట్టకొచ్చింది ఇప్పుడు. అది దొబ్బుకి ఎన్ని దోమలు సార్? దుబ్బుకి ఒక 7-10 అనుకోండి. ఏమైనా మందులు పిచికారీ చేశారా, స్ప్రే చేశారా ఏమన్నా? నేను చేసుకొద్దాం అనుకున్నానండి. టోకెన్ చేశారా? టోకెన్ తెచ్చిన కానీ ఏదో దానికి మందపుట్ట మంది ఇది తీసుకొద్దాం అనుకుంటున్నాను. లాంబ్డా టైపు. లాంబ్డా అసలు కొట్టొద్దండి. ఇప్పుడు టోకెన్ కొట్టండి, ఒకసారి టోకెన్ కొట్టండి. ఇప్పుడు సన్న పురుగు ఉంది కదా సార్. ఇప్పుడు సన్న పురుగు అంటే ఏం చేస్తుంది? అది సన్న పురుగు గూళ్ళు పెట్టి తినేసి లాగేస్తుంది బాగా. మన ఆకు ఉంటుంది కదండి, వరి ఆకుని చుట్టలాగా చేసుకొని పోటాకును తింటుందా? పోటాకును కూడా తిని నాకేస్తుంది, తెల్లగా అయిపోతున్నాయి ఆకులు. అలాంటప్పుడు ఒకసారి ఎసిఫేట్ కొట్టండి, టోకెన్ ఆపేసి. ఏంటి సార్? ఎసిఫేట్ అనే మందు దొరుకుతుంది కదా, స్టార్తీన్ ఆర్తీన్ అని దొరికితే చూడండి. అట్లాంటివి 1 లీటర్కి 1.5 గ్రాములు చొప్పున కలిపి మంచిగా మొక్క మీద మంచిగా తడిచేటట్లుగా మనకి స్ప్రే చేసుకున్నట్లయితే రెండింటికి అది పనికొస్తుంది. అప్పుడు ఆకుముడత అనేది తగ్గుతుంది. మళ్ళీ తర్వాత కూడా దోమ ఉన్నట్లయితే అప్పుడు టోకెన్ స్ప్రే చేయండి. కొద్ది పాయలు తీసారా? కాలిబాటలు తీసారా? పాయలు కంపల్సరీ తీయాలండి. పాయలు తీయట్లేదు, దానివల్ల దోమ ఎక్కువ అవుతుంది. పాయలు తీసి మంచిగా మంచిగా మందు పడేటట్టుగా స్ప్రే చేయండి. అంటే ఇప్పుడు ఆయన అడిగినట్టు ఆ క్వశ్చన్ కాకుండా మళ్ళీ ఇప్పుడు పాము పొడ తెగులు కూడా ఉంది, దాన్ని ఎట్లా అరికట్టవచ్చు అంటారు? ఇది ముఖ్యంగా పాము పొడ తెగులు అనేది మనకి నార్మడి దశ నుంచి వరి పంట నాశించి నష్టం చేస్తుందండి. దాంట్లో ముఖ్యంగా చూసినట్లయితే నీటిపారుదల సౌకర్యం ఎక్కువ ఉన్న చోట, అట్లాగే నీటిపారుదల సౌకర్యం పుష్కలంగా ఉండి మనకి సరైన యొక్క మురుగునీరు పోయే వసతి లేనప్పుడు మనకి ఈ యొక్క పాంపొండు తెగులు ఆశించి మనకు నష్టం చేస్తుంది. ఇది ఒక రకమైన శిలీంధ్రం అండి. దీనివల్ల మనకి ఈ యొక్క పాంపొండు తెగులు ఆశించి నష్టం చేస్తుంది. ఇది మనకి నార్మడిలో ఆశించినట్లయితే మొక్కలు ఎండిపోయి చనిపోవడం జరుగుతుంది. తర్వాత మనకి పిలక దశలో గమనించినట్లయితే మనకి నీటి మట్టానికి పైభాగంలో ఉండే మనకి ఆకు మట్ట మీద అట్లాగే కాండం మీద మచ్చలు ఏర్పడతాయి. దీర్ఘ వృత్తాకారంలో మచ్చలు ఏర్పడి అవి ఒకదానితో ఒకటి కలిసిపోయి తర్వాత మొక్క అంతా కూడా ఎండిపోవడం జరుగుతుంది. తర్వాత ఆకులను కూడా ఆశించి ఆకుల మీద కూడా మనకి ఇట్లా నీటి డాగు లాంటి మచ్చలు ఏర్పడతాయి. ఈ యొక్క దీర్ఘ వృత్తాకారం ఉండే మచ్చలు మనం కలిసిపోయినప్పుడు గమనించినట్లయితే పాము పొడలాగా, అంటే పాము విడిసిన కుబుసం లాగా ఉంటుంది. ఆ మచ్చలు ఏర్పడతాయి. మీ పేరు చెప్పండి. నా పేరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారండి?
గుంటూరు జిల్లా. గుంటూరు జిల్లా. మీ ప్రశ్న అడగండి. మరి మేడం గారండి, ఇప్పుడు వరిలో ఇది మన చిగురు తగిలే టైం వచ్చిందండి. అడగండి, చెప్పండి. ఇది ఇప్పుడు మన ఆకు ఎండు తెగులు వెళ్ళే లేదంటే బిఎల్బి బ్యాక్టీరియా లీఫ్ తెగులు. ఆకు ఎండు తెగులు ఇప్పుడు వచ్చిందా అండి? స్టార్ట్ అయిందా? స్టార్ట్ అయిందండి. ఎంత శాతం ఉంది? అది ఒక 5% వచ్చింది. అంటే ఎట్లా లక్షణాలు ఎట్లా ఉన్నాయి చూసారా? కరెక్ట్ చూసారా? ఎవరికైనా చూపించారా? ఎట్లా ఉన్నాయి అంటే ఇప్పుడు చివర్లు ఎర్రగాను ఆకు ఎండు తెగులు లాగా చివర్లు ఎర్రగా అక్కడక్కడ మచ్చల్లాగా వచ్చినాయి. యూరియా వేసారా? ఎన్నిసార్లు వేసారు యూరియా? యూరియా ఇప్పుడు అంటే 2 సార్లు అండి. అరకట్ట కాడికి ఒక కట్ట వాడామండి. ఇప్పుడు ఫైనల్ డోస్ అయిపోయిందా? ఫైనల్ డోస్ అవలేదండి. అంటే ముందేంటంటే ఈ ఎండాకు తెగులు మీరు కరెక్ట్గా అయినట్లయితే ఇక్కడ యూరియా అనేది వేయడం ఆపేయాలండి ముందైతే. ముఖ్యంగా యూరియా ఆపేసేయాలి. అట్లాగే ఆ పొలంలో ఉన్న నీరు మనకు తీసేసి బయటికి పంపించేసేయాలి. ఆ తర్వాత మనకి అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎండాకు తెగులు సమర్థవంతంగా నివారించే మందులు మనకు అందుబాటులో లేవు. కాకపోతే కొంతవరకు మనం వ్యాప్తిని కట్టాలి అంటే మనకి ప్లాంటమైసిన్ అనే మందు దొరుకుతుంది. అది ఆ మందు మీరు పిచికారి చేసుకోవాలి. మనకి ఒక 10 లీటర్ల నీటికి ఒక 3 నుంచి 5 గ్రాములు మనం స్ప్రే చేసుకోండి. వింటున్నారా? చెప్పండి అంటే దాని గురించి. ఈ యొక్క మనకి వర్షాకాలంలో ఈ యొక్క బ్యాక్టీరియా ఎండాకు తెగులు మనకి ఎక్కువగా వస్తుందండి. ముఖ్యంగా నత్రజని ఎరువులు ఎక్కువగా వేసినప్పుడు ఈ యొక్క ఎండాకు తెగులు ఎక్కువగా నుంచి మనకు నష్టం చేస్తుంది. దీని లక్షణాలు చూసినట్లయితే పైనుంచి కిందకి ఆకులు ఎండిపోతాయి, మధ్య భాగము మనకి ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ముఖ్యంగా ఇది వచ్చినప్పుడు ఏం చేయాలంటే నత్రజని ఎరువులు వేయడం కంప్లీట్గా తాత్కాలికంగా నిలిపివేసేయాలి. ఆ తర్వాత మనము పొలంలో ఉన్న నీటిని బయటికి పంపించేసినట్లయితే కొంతవరకు అది ఆగుతుంది. తర్వాత మనకి కొన్ని రకాల బ్యాక్టీరియా సంబంధించిన మందులు అనగా ముఖ్యంగా ఈ ప్లాంటమైసిన్ కానీ అగ్రిమైసిన్ కానీ అట్లాంటి మందులు. ప్లాంటమైసిన్ అయితే ఒక 0.3 నుంచి 0.5 గ్రాములు ఒక 10 లీటర్ నీటిలో కలుపుకొని మనం మొక్క అంతా తడిచేటట్టుగా మనం పిచికారి చేసుకున్నట్లయితే కొంతవరకు దీన్ని అరికట్టవచ్చు. ముఖ్యంగా ఇది సన్న వరి రకాలను సాగు చేసినప్పుడు, అట్లాగే ముఖ్యంగా మన వాతావరణ పరిస్థితులలో ఇక వర్షాలు కంటిన్యూస్గా పడిన వారం రోజులు వరుసగా కంటిన్యూస్గా వర్షాలు పడ్డప్పుడు, తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ యొక్క ఎండాకు తెగులు ఎక్కువగా వస్తుంది. ముఖ్యంగా దీనికి యాక్చువల్గా మనం చూసినట్లయితే సరైన నివారణ పద్ధతులు అంటే మనకు కెమికల్స్ అయితే మనకు ప్రస్తుతానికి లేవు. కాకపోతే ముందస్తు చర్యగా నత్రజని ఎరువులను ఎక్కువగా వేయకూడదు. ఒకవేళ లక్షణాలు కనిపించినట్లయితే యూరియా సంబంధించిన ఎరువులు వేయడము తాత్కాలికంగా నిలిపివేసేయాలి. కొద్ది రోజులు అంటే మనకి ఉధృతి తగ్గేంత వరకు నిలిపివేసేయాలి. ఆ తర్వాత ఈ యొక్క ప్లాంటమైసిన్ కానీ ఈ యొక్క పురుగు ఇది యొక్క బ్యాక్టీరియా సంబంధించిన మందులు మనం పిచికారి చేసుకోవాలి. ఇప్పుడు మనకి గోధుమ రంగు మచ్చలు ఏర్పడి వెన్నులు విరుగుతుంటాయి, అవి అసలు ఎలా జరుగుతుందంటారు? ముఖ్యంగా ఇది అగ్గి తెగులు అనే దాంట్లో ఇది ఒక భాగం అండి. అప్పుడు మనకి మెడవెరుపు తెగులు అని వస్తుంది. దానివల్ల ఒక కంకి మీద మనకి వెన్ను మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడి అవి అక్కడ కణజాలం అంతా కులిపోవడం వల్ల వెన్ను విరిగిపోవడం జరుగుతుంది. దాన్ని మెడవెరుపు తెగులు అని పిలుస్తారు. ఇది మనకి తొలి దశలో ఆకుల మీద వస్తుంది. ఆకుల మీద ముఖ్యంగా నూలుకండ ఆకారంలో మచ్చలు ఏర్పడతాయి. దాంట్లో ఆ మచ్చలు గమనించినట్లయితే అంచుల వెంబడి మనకి ముదురు గోధుమ రంగులో ఉండి మధ్యలో బూడిద రంగులో ఉంటుంది. ఈ నూలుకండ ఆకారంలో ఉన్న మచ్చలు తర్వాత పెద్దగా అయిపోయి ఒకదానితో ఒకటి కలిసిపోయి మనకి దూరం నుంచి చూసినట్లయితే మనకి మన చేను మొత్తం కూడా తగలబడినట్లుగా మనకి కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మనకి రాగి గొట్టాలు కనిపించినట్లయితే ఎలాంటి సస్యరక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందంటారు? రాగి గొట్టాలంటే ఇంతకుముందు చెప్పినట్లు ముఖ్యంగా గుళికలు వేసుకోవాలండి. అది కూడా మళ్ళీ మనకి తొలి దశలో మనకి ఈ యొక్క రాగి గొట్టాలనే సమస్య మనకి పిలక దశలో ఎక్కువగా మనకు కనిపిస్తుంది. ఇది ఉల్లికోడు అనే మనకి పురుగు వల్ల మనకి ఆశించి నష్టం జరుగుతుంది. దీనికి ఏంటంటే నారుమడి దశలో మనకు చర్యలు చేపట్టాలి. అట్లాగే ప్రధాన పొలంలో మనము నాటిన తొలి దశలో నాట్లు వేసిన తర్వాత మనం చర్యలు తీసుకున్నట్లయితే ఒక ఉల్లికోడ్ని అరికట్టవచ్చు. ముఖ్యంగా దీనికి గుళిక మందులు అనేటువంటి మనకి కార్బోఫ్యూరాన్ గుళికలు 3G గుళికలు అని దొరుకుతాయి. అంటే ఇప్పుడు మనకి నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. నా పేరు శ్రీధర్ రెడ్డి అండి, మాది పెద్దపల్లి జిల్లా. ఓకే, నమస్కారం శ్రీధర్ రెడ్డి గారు, మీ ప్రశ్న అడగండి. మా పొలంలో దోమపోటు బాగా వచ్చిందండి, ఏం మందు కొడితే బాగుంటుంది, కొంచెం సలహాలు ఇస్తారేమో. శ్రీధర్ రెడ్డి గారు, మీరు ఏ రకం సాగు చేస్తున్నారు? సార్ మాకు పొలంలో దోమపోటు వచ్చింది. అదే ఇప్పుడు ఏ రకం వేసారు? ఏ రకం ఉంది ఇప్పుడు పొలంలో? మా పొలంలో సన్న రకం బీపీటీ. ఏ స్టేజ్ లో ఉందండి పొలం? ఇప్పుడు మొత్తం ఈనిందండి. దోమలు ఎన్ని ఉన్నాయి ఒక దుబ్బకి?
చాలా దోమ ఉందండి, కంట్రోల్ అయితే లేదు. ఏ మందు కొడితే బాగుంటుంది? ఇప్పటిదాకా ఏం కొట్టారు ఇప్పటిదాకా? ఈ రోజు కొట్టామండి, ఐకాన్ అనే మందు కొట్టాను. బయోమందులు కొట్టారేమన్నా సార్? బయోమందులు కొట్టారా? బయోమందులు ఏం కొట్టలేదండి, ఈ రోజే కొట్టాను. బాగా వచ్చిందండి పొలానికి. అంటే ముఖ్యంగా మీరు ఏంటంటే కాలి బాటలు అంటే పాయలు తీసి మీరు పురుగు మందులు పిచికారి చేయండి. దాంట్లో ముఖ్యంగా అది ఇది అప్లాడన్ దొరుకుతుంది, బిప్రోఫెజిన్ అనే మందు దొరుకుతుంది, 1.6 మిల్లీలీటర్ లీటర్ నీటికి. అది కాకపోయినట్లయితే టోకెన్ కొట్టారా, డైనోటిఫ్రాన్ కొట్టారా? టోకెన్ కొట్టలేదు సార్. ఈ ముందు చెప్పింది బిప్రోఫెజిన్ కానీ లేదన్నట్లయితే డైనోటిఫ్రాన్ అనే మందు దొరుకుతుంది. అది ఎకరానికి ఒక 80 గ్రాములు, లేకపోయినట్లయితే పైమెట్రోజెన్ అని దొరుకుతుంది, అది ఎకరానికి ఒక 120 గ్రాములు. ఈ మూడిట్లల్లో మార్చి కొట్టండి. 4-5 రోజుల తేడాతోనే ఈ మందులు మనం పిచికారి చేసుకున్నట్లయితే మనం అరికట్టవచ్చు. అది కూడా మీరు పాయలు తీయండి ముందు. ప్రతి 2 మీటర్లకి ఒక్కొక్క పాయ తీసుకుంటా పోయి మళ్ళీ దాంట్లో మీరు స్ప్రే చేసినట్లయితే ఇది కంట్రోల్ అవుతుందండి. అయితే మనం ఈ రాగి గొట్టాలు కనిపించినట్లయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మన కాలర్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి. కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి, మీ ప్రశ్న అడగండి. ఏం సార్, ఈ కాటుక తెగులు మాడిపండు తెగులు విపరీతంగా ఉంది మేడం సాంబాలో. ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉందండి క్రాప్? పంట ఏ దశలో ఉంది? పంట ఇక చివరి దశలో ఉందండి, ఇంకో 15 days అయితే కోస్తాము. మరి ఇప్పుడు అంటే గింజలు వచ్చేసినాయా? వస్తున్నాయి. గింజ గట్టిపడుతుందా? గట్టిపడుతుంది. అయితే ఇప్పటికీ మందు కొట్టాను, ప్రొపికోనజోల్ కొట్టాను, ఎసిఫేట్ కొట్టాను, అయినా తగ్గట్లేదు సార్. ఎసిఫేట్ అది పురుగు మందు అండి, దీనికి పనిచేయదు. ప్రొపికోనజోల్ పనిచేస్తుంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎసిఫేట్ మిక్స్ చేసి కొట్టాను సార్. మరి మిక్స్ ఎవరు చెప్పారు మిక్స్ చేయమని? మిక్స్ చేయాల్సిన పని లేదండి, ప్రొపికోనజోల్ ఒకటి చేసినా సరిపోతుంది. కానీ ఇప్పుడు టైం అయిపోయిందండి. ముందే మనకి వెన్నులు బయట రాకముందే మనం పిచికారి చేసుకోవాలి, స్ప్రే చేసుకోవాలి. ఇప్పుడు చేసిన లాభం లేదు. ఇప్పుడు ఇంకేం చేయకండి, చేసినా కూడా మీకు దానివల్ల లాభం ఉండదు, అనవసరం ఖర్చు ఉంటుంది. కాకపోతే అది దీనికి ఏంటంటే మనం బయటికి రాకముందే, వెన్ను బయటికి రాకముందే మీరు తెగుళ్ళ మందులు పిచికారి చేసుకోవాలి. ఎసిఫేట్ అవసరం లేదు సార్. ఇప్పటికి గొంగళి పురుగు ఉంది మన ఏది ఇప్పుడు దీంట్లోనే ఇదే చేనులోనా? ఇదే సాంబ చేనులో ఇది మన పురుగు రెక్కల పురుగు ఉందండి ఎక్కువ. రెక్కల పురుగు ఆల్రెడీ మీకు 15 రోజులకు కోస్తారు కదండి. ఇప్పుడు దాదాపుగా ఏ మందులు కూడా మీరు చేయాల్సిన అవసరం ఉండదు. అయితే ఈ తాలు గింజ గిట్లా రాకుండా ఉండటానికైనా కొట్టవచ్చా సార్ ఏదైనా మందు? ఏదైనా ముందే కొట్టుకోవాలండి, గింజలు బయట రాకముందే కొట్టుకోవాలి. ఇప్పుడు కొట్టినా కూడా మీకు ప్రయోజనం ఏమి ఉండదు. కానీ బాగా అవుతుంది కదా సార్ కాటుక తెగులు మాడిపండు తెగులు? అది ఆల్రెడీ స్ప్రే చేశారు కదండి. ఇప్పుడు ఇంకా వచ్చింది అట్లే ఉంటుంది, మళ్ళీ పోదు. అది ఇక అది రికవర్ కాదు, ఇంకా కొత్తగా రాదు, అది రికవర్ కాదు, అట్లా కొత్తగా కూడా రాదు. ఇక ముందు జాగ్రత్తగా ఏదైనా మందు ఇప్పుడు ముందు జాగ్రత్త అంటే ముందే మీరు చేసుకోవాలి. మనకు పూత దశ అంటే బిరిపొట్ట ఉన్నప్పుడే మీరు చేసుకోవాలి. బిరిపొట్ట ఉన్నప్పుడే మీరు బ్యావిస్టిన్ కానీ లేదా టిల్ట్ కానీ మీరు కొట్టుకుంటే బాగుండేది. మరి ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు చెప్పండి. కృష్ణారెడ్డి మేడం, ప్రకాశం జిల్లా మేడం. ప్రకాశం జిల్లా. మీ ప్రశ్న అడగండి కృష్ణారెడ్డి గారు. మేడం శ్యామదుంప వేసాం మేడం మేము పొలంలో, 1 ఎకరా. చెప్పండి. శ్యామదుంప వేసాం మేడం 1 ఎకరా. చెప్పండి, ఏంటి సమస్య ఏమిటి? ఆకు మచ్చ పడ్డది మేడం, ఆకు మచ్చబడి ఆకు దెబ్బతినిపోతుంది మొత్తం. ఆకుమచ్చ అంటే ఏదైనా మీరు కార్బెండిజం మందు కొట్టండి. కార్బెండిజం కానీ మ్యాంకో జెబ్ కానీ దొరుకుతుంది, అది స్ప్రే చేయండి. స్ప్రే చేసి చూడండి. ఏమి స్ప్రే చేయలేదు ఇంతవరకు? స్ప్రే చేయండి. లేదా ఇప్పుడు మ్యాంకో జెబ్ కార్బెండిజం మిశ్రమం దొరుకుతుంది. అదేనండి, మాకు 2వ నెల సగం నుంచి పడింది సార్. అదండి, మ్యాంకో జెబ్ కార్బెండిజం అనే మందు దొరుకుతుంది, అది స్ప్రే చేసి చూడండి, ఒకసారి తగ్గుతుంది. అది నెలకే పడింది సార్, ముందుగానే పడింది. అర్థం కావట్లేదు, మచ్చలు ఉన్నాయా ఇంకా? థ్యాంక్ యూ సార్. ఆయన చెప్పేశారు. అంటే ఇప్పుడు మనకి వరిలో ఈ కాలిబాట వలన కలిగే ప్రయోజనాలు ఏముంటాయండి? కాలిబాటలు అంటే మనం సాధారణంగా రైతు సోదరులు ఏం చేస్తారంటే అండి, చిక్కు నాటు వేస్తారు. చిక్కు నాటు వేసినప్పుడు ఏంటంటే మనకు మొదట్లో కొద్దిగా ఖాళీగా ఉన్నట్లు అనిపించినా కూడా మనకి తర్వాత పెరిగే కొద్దీ దగ్గర అయిపోయి మనకి వాతావరణం అనేది తెగుళ్ళకి పురుగులకి అనుకూలంగా మారి మనకి పురుగులు తెగులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల అట్లాగే మనకి పొలంలో అడుగుపెట్టడానికి కూడా మనకి ఛాన్స్ ఉండదు. మధ్యలో ఏం జరుగుతుందో, ఏం తెగులు వచ్చినాయో, ఏం పురుగు వచ్చిందో తెలియదు. మనకి తెలుసుకునేలో మనము మొత్తం మనకి ఒడ్ల మీద ఉండి చూడాల్సి వస్తుంది. అప్పుడు మనకి తీవ్రత ఎక్కువైనాక మనకి అర్థమవుతుంది. కాబట్టి అంటే మనం పోలేని పరిస్థితి ఏర్పడుతుంది. తర్వాత పంట మధ్యలోకి వెళ్ళి మనం పోలేని పరిస్థితి ఉంటుంది.
మామూలు సాధారణంగా ఏంటంటే వరి మనకి మిగతా పంటల్లో అయితేనేమో మనము మధ్యలో వరుసలు ఉంటాయి, వరుసలలోకి వెళ్ళి చూడొచ్చండి. వరి పంట మాత్రం మన నీళ్ళలో దిగి బురదలో దిగి మనము గమనించాల్సి వస్తుంది. అలాంటప్పుడు కాలిబాటలు కానీ ఇలాంటివి లేనట్లయితే మనం గమనించడం వీలు కాదు. కాబట్టి ఒక కాలిబాటలు మనం ఏర్పరిచినట్లయితే, ముఖ్యంగా ఈ కాలిబాటలు ఏర్పరిచినట్లయితే మనకి సుడిదోమ అనేది చాలా వరకు కంట్రోల్లో ఉంటుంది. మనకి సుడిదోమకి ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది కాలిబాటలు తీసినట్లయితే. ఈ కాలిబాటలు కూడా మనకు ప్రతి 2 మీటర్లకి ఒక 20 సెంటీమీటర్లు మనం కాలిబాటలు తీయాలి. అట్లా తీసినట్లయితే అట్లాగే తూర్పు పడమర దిశలో మనం ఈ యొక్క కాలిబాటలు తీయాలి. అట్లా తీసినప్పుడు ఏంటంటే మనం మధ్యలో నడుచుకుంటూ వెళ్ళి మన పంట ఎలా ఉందో, ఎలాంటి తెగులు వచ్చాయో, పురుగులు ఏమైనా ఉన్నాయో మనం తెలుసుకోవచ్చు. అట్లాగే మనము ఈ యొక్క కలుపు మందులు పిచికారి చేయడం కానీ, లేనట్లయితే పురుగు మందులు పిచికారి చేయడం కానీ చాలా సులువుగా ఉంటుంది. లేనట్లయితే మనం మొక్కలన్నీ కూడా తొక్కుకుంటూ వెళ్ళి చేయాల్సి వస్తుంది. కాలిబాటలు ఏర్పరిచినట్లయితే పురుగు మందులు పిచికారి చేయడం ఈజీగా ఉంటుంది. ముఖ్యంగా మన లక్ష్యం ఏంటిదంటే సుడిదోమ అనేది మనకి ఈజీగా మనం కంట్రోల్ చేయవచ్చు. అట్లాగే పురుగు మందులు కూడా మనకి మొక్క మొదల్లో పడేటట్లుగా పిచికారి చేయడం ఈజీ అవుతుంది మనకి. అంటే ఇప్పుడు మనకి చిరుపొట్ట దశలో ఎలాంటి జాగ్రత్త? మన కాలర్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. మీ పేరు, మీ సమస్య చెప్పండి. నమస్తే అండి. చెప్పండి చెప్పండి. నమస్తే అండి. నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. కృష్ణ గారు, మీ ప్రశ్న అడగండి. మా వరి మొత్తలో బాగా పురుగుబడి. నా పేరు కృష్ణ అండి. కృష్ణ గారు, మీ టీవీ వాల్యూం తగ్గించండి, మీరు ప్రశ్న అడగండి. తెల్లగా అయిపోతుందండి. కృష్ణ గారు సరేనండి. అంటే ఇప్పుడు ఈ చిరుపొట్ట దశలో ఎలాంటి మనకు ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు చెప్పండి. రమేష్ మేడం. రమేష్ గారు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారండి? మా జోలామ ద్వారా అలంపూర్ మండలం లింగాయ విలేజ్ మేడం. ఓకే రమేష్ గారు, ఇప్పుడు మీ ప్రశ్న అడగండి. ఓకే మేడం, మా పత్తి అడగండి రమేష్ గారు. చెప్పండి, మీ సమస్య చెప్పండి. సార్ మా పత్తి ఎరగవుతుంది సార్. ఏమవుతుందండి? పత్తి మొత్తం చేనల్లో ఎర్రగంటే ఇప్పుడు నీ వర్షాలు బాగా పడినాయా ఈ మధ్యలో మీకు? లేదు సార్, మా పత్తి ఆల్రెడీ వర్షాలు తక్కువ పడినాయి. అంటే ఏమైనా మెగ్నీషియం ధాతు లోపం ఏమైనా గమనించారా మీరు? ఎర్రగంట ఎట్లా అవుతుంది? లేదు సార్, బోరాంగ్ కొట్టినాం, మెగ్నీషియం కొట్టినాం సార్, అయినా ఏర్పడ్డాము సార్. ఒకసారి మల్టీకే కొట్టండి. ఒకసారి కొట్టినాం సార్, అది కూడా. మల్టీకే కూడా కొట్టారా? కొట్టినాం. ఒకసారి అంతర కృషి చేశారా? అంతకోసం చేసాం సార్. అయినా చెట్టు పెరగాలి, లేదు, తక్కువ ఉంది. అంటే కొద్దిగా ఇప్పుడు వాతావరణం కూడా అనుకూలంగా లేదు కాబట్టి కొద్దిగా పత్తులన్నీ కూడా అట్లే ఉన్నాయండి. ముఖ్యంగా వర్షాలు ఎక్కువ పడడం వల్ల నీళ్లు బాగా నిల్వ ఉండటం వల్ల అట్లా అవుతాయి. నీళ్ళు ఒక నిల్వ ఉంటే తీసేసేయండి. తీసేసి మళ్ళీ ఇంకొకసారి మల్టికా కొట్టి చూడండి. ఒకసారి ఎన్ని రోజులు అవుతుంది మల్టికా కొట్టి? అంటే మల్టికా ఏదో అన్నారు కదా, దాని గురించి ఒక్కసారి. మల్టికా అంటే మనకి న్యూట్రియంట్స్ సాధారణంగా ఏమవుతుందంటే అండి, మనకి నల్లరేగడి భూములలో మనకు పత్తి సాగు చేసినప్పుడు వర్షాలు బాగా పడినట్లయితే నీళ్లు నిల్వ ఉండి మొక్క యొక్క వేర్లు యొక్క పోషకాలు తీసుకునే పరిస్థితిలో ఉండదు. దానివల్ల మనకి యొక్క ఎర్రబడ్డం అట్లాంటివి అవుతుంది. దానప్పుడు ఏంటంటే మనకు పోషకాలు మన పైనుంచి అందించినట్లయితే యొక్క ఎర్రబడ్డం అనేది తగ్గుతుంది. ఆ విధంగా అట్లాగే మనకి పూత బాగా ఉండి పత్తిలోని కాయలు మంచిగా ఏర్పడితే అట్లాగే పత్తి మనకి మంచిగా వస్తుంది, నాణ్యత ఎక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి వరికి సంబంధించి చిరుపుట్ట దశలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అంటారు? చిరుపుట్ట దశలో మనకి ఈ వరి మనం పంట సాగు చేసేటప్పుడు చిరుపుట్ట దశ అనేది చాలా కీలకం అండి. ఈ చిరుపుట్ట దశలో మనకి కొన్ని రకాల మనకి ముందస్తు చర్యలు చేపట్టాలి. దానికి ఏంటంటే ముఖ్యంగా మానిపండు తెగులు రాకుండా చూసుకోవాలి. అట్లాగే ఒక తెల్ల కంకి వచ్చే అవకాశం ఉంటుంది, అది రాకుండా చూసుకోవాలి. వీటి కోసం మనము కొన్ని రకాల మందులు మనం పిచికారి చేసుకోవాలి. చిరుపుట్ట దశలో ముఖ్యంగా అట్లాగే దోమ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దోమ కూడా మన మొక్క మొదల దగ్గర గమనిస్తూ దోమలు ఒక దుబ్బుకి ఎన్ని ఉన్నాయో గమనిస్తూ కూడా మనం చర్యలు చేపట్టాలి. అట్లాగే ముఖ్యంగా మనము చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు వాతావరణము మనకి ఏంటంటే వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి. ఫైనల్ డోస్ అంటే మూడవ దశ మనకి ఎరువులు వేయడం అనేది పైపాటుగా ఎరువులు వేసేది. దాంట్లో ముఖ్యంగా నత్రజని ఎరువులు అట్లాగే పొటాష్ ఎరువులు రెండు కూడా ఒక 30 కిలోల వరకు 30-35 కిలోలకి యూరియా, అట్లాగే ఒక 15 కిలోల వరకు పొటాష్ ఎరువు
మనం అందించాలి. అంటే మనం ఎండాకు తెగులు ఎక్కువగా ఉన్నట్లయితే నత్రజని ఎరువును తాత్కాలికంగా ఆపేసి మనకు పొటాష్ ఎరువును వేసుకోవాలి. సాధారణంగా గమనించింది ఏంటంటే పొటాష్ ఎరువులు చాలా చోట్ల రైతు సోదరులు ఒకసారి వేయడం కానీ కొన్ని చోట్ల రైతులు అసలు వేయటం లేదు. కంపల్సరీగా పొటాష్ అనే ఎరువును మనకి 2 దఫాలుగా మనం వేసుకోవాలి. నాటు వేసేటప్పుడు దుక్కిలో, అట్లాగే మనకి చిరుపొట్ట దశలో మనం అంకురం ఏర్పడే దశలో మనం కంపల్సరీగా ఒక పొటాష్ ఎరువును వేసుకున్నట్లయితే మనకి పూత దశలో మనకి పూత మంచిగా ఉండి మనకి గింజలు బాగా ఏర్పడతాయి. అట్లాగే మొక్కల్లో రోగ నిరోధక శక్తి, అట్లాగే పురుగులను తట్టుకునే శక్తి పెరుగుతుంది. కాబట్టి ఈ యొక్క పొటాష్ ఎరువులను మనము కంపల్సరీగా వేయాలండి. అట్లాగే ఎండాకు తెగులు వచ్చే పరిస్థితి ఉన్నట్లయితే కంపల్సరీగా తాత్కాలికంగా నత్రజని ఎరువులు ఆపివేయాలి. అట్లాగే సుడిదోమ ఒకవేళ ఆర్థిక నష్టపరిమితి స్టేజ్లో ఉన్నట్లయితే ఈ యొక్క నత్రజని ఎరువులను కొంచెం తగ్గించుకుని వేసుకోవాలి. అనగా 30 కిలోల బదులు ఒక 20 నుంచి 25 కిలోలు ఒక ఎకరానికి మనం వేసుకున్నట్లయితే మనం కొంతవరకు పంటను కాపాడి మనం మంచి దిగుబడులు సాధించవచ్చు. చివరగా మన రైతులు ఈ వరి సస్యరక్షణకు ఖర్చు ఎలా తగ్గించుకోవచ్చు అంటారు? యాక్చువల్గా మనకి చాలా మంది రైతులను చూసినట్లయితే అవసరం ఉన్నా లేకపోయినప్పటికీ కూడా రైతు సోదరులు చాలా మంది పక్క పొలాల్లో ఉన్న రైతులు స్ప్రే చేస్తున్నారని చెప్పేసి ఆ పురుగు మందులు చేయడం జరుగుతుంది. వాటిలో ముఖ్యంగా మనకి ఏంటంటే మనకి అవసరం లేకపోయినా ఈ యొక్క ఎక్కువగా ఎరువు వేయడం కానీ, అట్లాగే పురుగు మందులు పిచికారీ చేయడం చేస్తున్నారు. పురుగు మందులు కానీ, తెగుళ్ళ మందులు కానీ కొద్దిగా అంటే మనం గమనించినట్లయితే ఆర్థిక నష్టపరిమితి దాటినప్పుడు మాత్రమే మనం పురుగు మందులు పిచికారీ చేసుకోవాలి. వాటిని ఏమి గమనించకుండా రైతు సోదరులు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క పురుగు మందులు స్ప్రే చేస్తున్నారు. వాటిల్లో కూడా ఏం చేస్తున్నారంటే ఏదైనా పురుగు వచ్చినట్లయితే ఆ పురుగు సంబంధించిన పురుగు మందే మనం వాడాలి. అలా కాకుండా రైతు సోదరులు ఏంటంటే సంబంధం లేకపోయినా 2-3 పురుగు మందులు తీసుకురావడం, వాటిని స్ప్రే చేయడం జరుగుతుంది. అట్లాగే కొన్ని రకాల వాడకూడని మందులు కూడా మనకి వాడడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా ఈ యొక్క మన వరిలో గమనించినట్లయితే సుడిదోమని మనకి ముఖ్యంగా ఈ యొక్క లాంబ్డా సైలోత్రిన్ లాంటి సింథటిక్ పైరెథ్రైడ్ మందులు కానీ, ప్రొఫినోఫాస్, క్లోరోపైరిఫాస్ లాంటి మందులు యొక్క రైతు సోదరులు ఏం చేస్తున్నారంటే తొలి దశలో పురుగు ఉన్నా లేకపోయినా కూడా మనకి ఆకుముడత లాంటి పురుగు ఉన్నా లేకపోయినా కూడా స్ప్రే చేయడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఒక సుడిదోమ అనేది ఎక్కువగా కావడం జరుగుతుంది. ఈ విధంగా కొన్ని రైతు సోదరులు అవసరం ఉన్నా లేకపోయినా కూడా మనకి పురుగు మందులు చేస్తున్నారు. అట్లాగే ఒకే రకమైన గ్రూపు చెందిన పురుగు మందులు కూడా స్ప్రే చేయడం జరుగుతుంది. మనం సాధారణంగా చూసినట్టయితే ఒక పురుగు కంట్రోల్ చేయాలంటే ఒక పురుగు మందు సరిపోతుంది. దానికి సంబంధించిన పురుగు మందు తెలుసుకోవాలి, అది తీసుకొచ్చి మనం స్ప్రే చేసుకోవాలి. అట్లాగే ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే మనకి మోతాదు మించి చాలా మంది రైతులు స్ప్రే చేస్తున్నారు. కొన్ని చోట్ల మోతాదు కంటే తక్కువగా చేస్తున్నారు. మామూలుగా గమనించిన నమస్తే అండి. హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నమస్కారం అమ్మా, మాది దాచిపల్లి మండలం, గుంటూరు జిల్లా, పల్నాడు. చెప్పండి, మీ ప్రశ్న అడగండి. ఇప్పుడు ఈ మిరపచేలో కొంచెం ఈ దోమ తగులుతుందమ్మా. నల్లి దోమ, తెల్లదోమ, నల్లి 2 తగులుతుంది. తెల్లదోమ, నల్లి అంటే కింది ముడత ఉందా అండి మిరపలో? ముడత కనపడలేదు సార్. మామూలుగా చేను బొబ్బర అంటారు చూడండి. బొబ్బర అంటే మామూలుగా పసుపు రంగులోకి వచ్చి ముడుచుకొని ఉంది. మీరు ఏమన్నా మందులు స్ప్రే చేశారు ఈ మధ్యలో? అంతకుముందు యాంపీలో కొట్టాను సార్. యాంపీలో ఒబేరాను 2 కలిపి కొట్టాను సార్. అంటే ముఖ్యంగా నల్లి అనేది మనకు సాధారణంగా బయటకు కనిపించదండి, నల్లి అనేది ఉండకపోవచ్చు. తెల్లదోమకైతే మీరు ముందు ఇది మనకి పసుపు రంగు జిగురట్టలు పెట్టారా ఏమన్నా? అవి ఇక్కడ ఏది మాకు అలవాట్లేదు. ఎంతప్పుడు మందులు కొట్టుతాయి కానీ అవి కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఏదైనా మనకి సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్స్ కొట్టండి. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఎసిఫేట్ కానీ లేకపోతే మనకి ప్రైడ్ అసిటమిప్రిన్ దొరుకుతుంది కదా, అది స్ప్రే చేసి చూడండి, తగ్గుతుంది. ఇప్పుడు మనకి వరిలో సస్యరక్షణ తదితర అంశాల గురించి చక్కటి సలహాలు సూచనలు అందించారు శ్రవణ్ కుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి అంశం. తిరిగి వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీసాట్.